For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. మ్యాక్స్ టీవీ భక్తి ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ శ్రావ్య. ఈరోజు మనతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్, స్పిరిచువల్ హీలర్ ఉషా వేమురి గారు. మరి మేడంతో మాట్లాడేద్దాం. నమస్తే అమ్మా. నమస్తే. ఎలా ఉన్నారమ్మా? బాగున్నానమ్మా. అమ్మ, నాకు ఒక సందేహం. చెప్పండి. ఇప్పుడు ఈ 9 రోజులు ఫాస్టింగ్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, అంటే వాళ్ళు పూర్తిగా మొత్తం ఫాస్టింగ్ ఉంటారా, లేదా పళ్ళు ఏమైనా తినొచ్చా? ఇందులో రకరకాలు కొంతమంది ఒంటిపూట కూడా ఉంటారు కదా. అదే, ఇందులో కూడా 3-4 పద్ధతులు ఉన్నాయి. ఒకటి ఏంటంటే, ఇప్పుడు నరేంద్ర మోడీ గారు చేసే విధానం, ఆయన ప్రపంచంలో ఎక్కడైనా ఉండని దసరాకి మంచినీళ్ళు కూడా, పచ్చి మంచినీళ్ళు కూడా తీసుకుంటారో లేదో తెలియదు, ఎక్సెప్ట్ మంచినీళ్ళతోనే ఊరుకుంటారు. ఏమీ తీసుకోరు 9 రోజులు, ఏమి తీసుకోరు విజయదశమి వరకు. అదొక పద్ధతి. నార్త్లో చాలా మంది ఏమీ తీసుకోకుండా చేస్తారు, రోజంతా ఉపవాసమే. కొంతమంది నీళ్లు కూడా తీసుకోరు, కానీ అంత కష్టం కాబట్టి కనీసం నీళ్లు మటుకు తీర్థంలాగా అలా పెట్టినవి అవి నీళ్లు మటుకు తీసుకుంటారు. కొంతమంది పళ్ళు తీసుకుంటారు, వాళ్ళ దీన్ని బట్టి. పూజ అంతా అయిపోయాక పళ్ళు తీసుకుంటారు. కొంతమంది పళ్ళు కూడా తీసుకోరు, ఓన్లీ డ్రై ఫ్రూట్స్ అవి కొంచెం తీసుకుని పాలు తాగి ఊరుకుంటారు. కొంతమంది పొద్దున్న నుంచి ఉపవాసం ఉండి పొద్దున్న పూజ చేసి మామూలుగా ఉండేసి ఏం తినకుండా పళ్ళు ఏవో తినేసి సాయంత్రం మళ్ళీ స్నానం చేసి మళ్ళీ యథావిధిగా పూజ అంతా ఆ రోజు అవతారాన్ని బట్టి చేసేసి నైవేద్యం పెట్టాక ఈ ప్రసాదం ఏది పెడుతున్నారో ఆ అలంకరణకి, అంటే అవతారంకి అనుకున్నాగా పులగం అనుకో, ఆ రోజు ఆ పులగం ఒకటే తింటారు. నైవేద్యం పెట్టి పులగం తింటారు. ఇంట్లో మిగతా వాళ్ళు భోజనం చేస్తారు. కొంతమంది మహానివేదన చేసి పూజ చేశాం కాబట్టి రాత్రికి పూజ అయ్యాక పులగంతో పాటుగా మిగిలిన భోజనం కూడా ఒక పూట చేసేవాళ్ళు కొంతమంది. ఎవరిష్టం వాళ్ళది. కాకపోతే నియమం ఏమని పెట్టుకున్నారో, 10 రోజులు ఏం చేస్తామని అనుకున్నారో అలాగే చేసుకోవాలి. ఇప్పుడు ఒకరోజు నేను మా దాండియాకు పిలిచారు, నేను వెళ్తున్నానని అక్కడికి వెళ్ళి బిర్యానీ తిని రావడము, ఇంకో రోజు నేనేం తిన్ను, నేను ఒట్టి ఇదే తాగుతానని అనుకోవడం, అట్లా చేయకూడదు. నీకు దాండియాకు వెళ్ళాలని ఉందంటే వెళ్ళు, కానీ అక్కడ ఏం తినకుండాను నువ్వు ఏం పద్ధతి పెట్టుకున్నావో అదే చేస్తాను అని దానికి స్టిక్ అయి ఉండాలి. ఎవరికి మాట ఇచ్చాము మనం, మనం అమ్మవారికి నేను ఇలా చేస్తానని అనుకున్నాం, అది మటుకు నియమం తోడకూడదు. ఆ నియమం ఇండిసిప్లిన్ ఫాలో అయినందుకు శిక్ష మనకు పడుతుంది, కానీ అమ్మవారు ఏం చెప్పించదు. మనమే ఒకలాగా చేద్దాం అనుకుని చేయలేదు. మందు వేసుకోవాలి, సపోజ్ ఒంట్లో బాగాలేదు, మందు వేసుకోకపోతే జ్వరం కానీ ఆ రోగం కానీ ఎక్కువ అవుతుందా తక్కువ అవుతుందా? ఎక్కువ అవుతుంది. దానికి అమ్మవారు ఏం శాపం పెట్టలేదు కదా, నువ్వు మందు వేసుకోలేదు కాబట్టి ఎక్కువైంది. ఇప్పుడు ఇలా చేస్తానని అనుకుని ఎవరు అనుకున్నారు? నువ్వే అనుకున్నావు కదా, నేను ఇలాగే ఉంటాను అని. అది ఎవరు చేయలేదు, నువ్వే చేయలేదు. చేయనందుకు నీకు అది ఫలితం అలా వచ్చింది, అంతే. ఇది ఆవిడేం శాపం పెట్టదు. మనం చేసిన ప్రతి చర్యకి ప్రతిచర్య ఉంటుంది, యాక్షన్ రియాక్షన్. ఆ రియాక్షన్ నువ్వు చేసిన యాక్షన్ని బట్టి ఉంటుంది. మంచిగా చేసుకుంటున్నావు అనుకో, రిజల్ట్స్ మంచిగా ఉంటాయి.